ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కడి నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారనున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఓ 3 పాటలు బ్యాలెన్స్ పెట్టేసి ఇదే నెలలో వార్ 2 షూటింగ్లో జాయిన్ అవ్వటానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. RRR సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న టైగర్ బాలీవుడ్లో చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్టు వార్ 2. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా రాబోతోంది. ఇందులో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు ఎన్టీఆర్. టైగర్ కోసం పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించనున్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. మామూలుగా ఒక్క ఎన్టీఆర్ను తట్టుకోవడమే కష్టం, అది కూడా నెగిటివ్ క్యారెక్టర్ అంటే థియేటర్లు తగలబడిపోతాయి. అలాంటిది విలన్గా డ్యూయల్ రోల్ అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ 2 పాత్రలో ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. వార్ 2 ఇంటర్వెల్లోనే ఎన్టీఆర్ 2వ పాత్ర రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో నిజమేంతో తెలియదు కానీ వార్ 2 మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అటాక్కు పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం గ్యారంటీ.